హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో రాకీ రాబిట్ అనేటటువంటి మైనింగ్ బాట్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకు అని అంటే వాళ్ళకి తొందరలో విత్డ్రాల్ లేకపోతే ఎయిర్ డ్రాప్ అనేది రాబోతుంది అనమాట. అది ఏ రోజు అంటే సెప్టెంబర్ 23వ తేదీ. సెప్టెంబర్ 21వ తేదీ మైనింగ్ అనేది ఎండ్ అవబోతుంది. సెప్టెంబర్ 23వ తేదీ మనకు విత్డ్రాల్ అనేది రాబోతుంది అనమాట. అంతలోపు మనం మ్యాక్సిమం ఎర్నింగ్స్ అనేది చెయ్యాలి అంటే ఏ విధంగా చేయాలి, దేని బేసిస్గా వీళ్ళు మనకు విత్డ్రాల్ ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను రాకీ రాబిట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మొదటగా మీకు ఎవ్రీడే చేస్తున్నటువంటి టాస్క్లు అయితే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకు అని అంటే ఆల్రెడీ కొత్తగా మైనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలనేసి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సూపర్ సెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే మనకు ప్రతిరోజు వస్తుందండి, ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి. ఆ సూపర్ సెట్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కార్డ్స్ పక్కన చూజ్ సూపర్ సెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట మనం క్లెయిమ్ చేయడానికంటే ముందు. మీరేం చేయాలి అని అంటే చూజ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక కాంబినేషన్ అనేది అరేంజ్ చేయాలి. ఏ కాంబినేషన్ అరేంజ్ చేయాలి అనేసి నేను గ్రూప్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ కాంబినేషన్ మాత్రం మీరు అరేంజ్ చేస్తే మీకు 25 లక్షల రాకీ రాబిట్ పాయింట్స్ అయితే ఉన్నాయో 20 లక్షల రాకీ రాబిట్ పాయింట్స్ అనేవి మీకు బోనస్గా వస్తాయన్నమాట. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా టాస్క్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనిగ్మా. ఈ ఎనిగ్మా అనే టాస్క్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలన్నమాట. ఇవి 1, 2, 12 ఆర్డర్స్ని వేరువేరుగా ఇస్తారనమాట. ఎవరైతే కరెక్ట్గా అరేంజ్ చేస్తారో వాళ్ళకి 25 లక్షల రాకీ రాబిట్ పాయింట్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు మనకు ఇంకొకటి ఈస్టర్ ఎగ్స్ అనేటటువంటి ఇంకొక టాస్క్ ఉందండి. ఈ ఈస్టర్ ఎగ్స్ అనే టాస్క్ ఏదైతే ఉందో దాని మీద నేను కూడా అంతగా ఫోకస్ చేయలేదు, నాకు కూడా అంత ఐడియా లేదనమాట. యూట్యూబ్లో కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు, ఆ వీడియోస్ చూసి ఒకసారి చేశాను కానీ తర్వాత ఎప్పుడు చేయలేదు. ఆ టాస్క్ మీద కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ అనేది చేయండి. ఎందుకంటే దాని గురించి ఒక పిక్చర్ అయితే ఏది రాదండి, ఎనిగ్మా గురించి కానీ లేకపోతే సూపర్ సెట్ గురించి కానీ వచ్చినట్టు. అందుకని చెప్పి దాని గురించి పోస్ట్ అనేది చేయలేకున్నాను అనమాట. ఈ టాస్క్లు అయితే మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నారు అనేసి నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు మీకు అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దానికోసం నేను రాకీ రాబిట్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. రాకీ రాబిట్ ఏదైతే ఉందో దాని టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వీళ్ళు సెప్టెంబర్ 21 లాస్ట్ ఛాన్స్ టు మైన్ కన్వర్టబుల్ రాబిట్ పాయింట్స్ అనేసి వీళ్ళు చెప్పారనమాట. అంటే దానికి మీనింగ్ ఈ నెల 21వ తేదీ వరకు మాత్రమే మీకు మైనింగ్ ఆప్షన్ అనేది ఉంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. దాని తర్వాత మీ యొక్క విత్డ్రాల్ యొక్క ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండబోతుంది అనేసి ఇక్కడ అనౌన్స్మెంట్ అనేది తొందరలో వస్తుంది అని చెప్తున్నారు. వాటిలలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టోటల్ ఎర్న్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిపెండ్ చేసుకొని మీకు విత్డ్రాల్ అనేది రాబోతుంది అనమాట. ఈ టోటల్ ఎర్న్డ్ పాయింట్స్ అంటే ఏంటి, ఇవి ఎక్కడ ఉన్నాయి అప్లికేషన్లో అనేది కూడా ఇప్పుడు చూద్దాం. దాంతోపాటు ఈరోజు సాయంత్రం 5:20 నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఎవరైతే కొత్త పర్సన్స్ని రిఫర్ చేస్తారో రాకీ రాబిట్కి వాళ్ళకు డబల్ బోనస్. అంటే ఇదివరకు ఒక పర్సన్ రిఫర్ చేస్తే 25,000 టోకెన్స్ వచ్చాయి పాయింట్స్. అదే ఇప్పటి నుంచి ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి 50,000 పాయింట్స్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. అదే ఈమెయిల్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళని రిఫర్ చేస్తే 2,50,000 పాయింట్స్ అనేవి రాబోతున్నాయి. ఇది క్రైటీరియా అండి. ఇక్కడ ప్లే అనే ఆప్షన్ చూడండి, ఆ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు మైనింగ్ బాట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఆఫ్లైన్ బోనస్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లెయిమ్ చేశానండి. ఇక్కడ చూడండి వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే టోటల్ ఎర్నడ్ పాయింట్స్ అంటే ఇవ్వండి. టోటల్ ఎర్నడ్ అయితే ఉన్నాయో ఈ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యేసి
మీకు విత్డ్రాల్ అనేది ఉండబోతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాదండి. చాలామంది అనుకునే విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయ్యేసి మీకు విత్డ్రాల్ వస్తుంది అనేసి. లేదండి, ఇక్కడ ఉన్న మీరు ఎర్న్ చేసినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కేవలం దేనికి యూజ్ చేస్తారు అని అంటే ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి యూజ్ చేస్తారు. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో ఎంతగా పెరిగితే అప్పుడు మనకు టోటల్ ఎర్న్డ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాఫిట్ పర్ అవర్ నుంచి ఇవి పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకనేసి మీరేం చేయాలి అని అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ ఫామ్ అయిన ప్రతిసారి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ టోర్నమెంట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ టోర్నమెంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ టోర్నమెంట్స్లలో మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీరు ఇక్కడ ఈ టోర్నమెంట్స్లో మీరు జాయిన్ అయితే మీ ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా నేను ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉందో అక్కడ నేను బై చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా బై చేయడం వల్ల నాకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుంది అనమాట. సో దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అనేది మీరు పెంచుకోవడానికి టోర్నమెంట్లో జాయిన్ అయ్యారు. టోర్నమెంట్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ 20 మిలియన్ పాయింట్స్ అనేవి నెక్స్ట్ అప్గ్రేడ్ కోసం కావాలన్నమాట. సో ఈ 20 మిలియన్ పాయింట్స్ అనేవి మీ దగ్గర లేనప్పుడు మీరేం చేయాలి ఖచ్చితంగా అని అంటే మనం ఇప్పుడు ముందు డిస్కస్ చేసినటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిలలో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి వస్తాయి. దాని ద్వారా టోర్నమెంట్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవడానికి. అదేంటి అంటే ఈ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వెంచర్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫైటర్లో. ఈ వెంచర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్డ్స్ బై చేసినా కానీ మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో అది పెరుగుతుందన్నమాట. సో కానీ మీరు ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బై చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎక్కువ వస్తుందా దీన్ని బై చేయడం ద్వారా, లేకపోతే టోర్నమెంట్ ఏదైతే ఉందో ఈ టోర్నమెంట్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ప్రాఫిట్ పర్ అవర్ ఎక్కువ వస్తుందా అనేసి ఒక క్యాలిక్యులేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ఈ టోర్నమెంట్లో జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సిన టోకెన్స్ అనేవి చాలా ఎక్కువ కావాలి. సో ప్రాఫిట్ పర్ అవర్ కూడా ఎక్కువే ఉంటుంది. సేమ్ అలాగే మీరు ఈ వెంచర్ అనేది ఏదైతే ఉందో దాంట్లోకి వెళితే ఈ వెంచర్లో కూడా మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుందండి. కాకపోతే ఇక్కడ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు స్పెండ్ చేయాల్సిన టోకెన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. దాంతోపాటు మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది కూడా తక్కువే వస్తుంది. సో రెండింటిని కంపారిజన్ చేసుకొని ఒకవేళ మీకు దానికంటే ఇదే బెటర్గా వర్క్ అయితే అంటే ఈ వెంచర్లో ఉండేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవే మీకు బెటర్ ప్రాఫిట్ పర్ అవర్ ఇస్తున్నాయి అని మీకు అనిపిస్తే క్యాలిక్యులేషన్ ప్రకారం అప్పుడు మీరు ఈ వెంచర్లో ఉండేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బై చేయండి. సో బై చేస్తే అప్పుడు మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ పెరగడం ద్వారా మీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అంటే ఈ టోటల్ ఎర్న్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి అన్నమాట. సో ఇదేనండి టోటల్ ప్రాసెస్. ఈ టోటల్ ఎర్న్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద బేస్ చేసుకొనే మీకు విత్డ్రాల్ అనేది రాబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ కాదు. సో దీంతో పాటు ఇంకా అదర్ క్రైటీరియాస్ మేబీ రావచ్చు అనమాట. సో అదర్ క్రైటీరియాస్ వచ్చినప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కషన్ ద్వారా తెలియజేస్తాను. దాంతోపాటు మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ కింద ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు టాన్ వ్యాలెట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఈ టాన్ వ్యాలెట్ కనెక్షన్ని మీరు చేసుకున్నారా లేదా అనేసి కూడా ఒకసారి గుర్తుంచుకోండి. సో మీరు ఒకవేళ చేయకుండా ఉండుంటే ఇక్కడ కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే మీ టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ ఈ విధంగా 5 ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. వాటిలలో మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే ఆ వ్యాలెట్ని మీరు ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకుంటేనే మీకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అనేది ఇస్తుందన్నమాట. సో ఇంత మళ్ళీ మనం మైనింగ్ చేసి ఈ వ్యాలెట్ కనెక్షన్ అనేది చేయడం మానేస్తే ఖచ్చితంగా మనకు విత్డ్రాల్ ఎలిజిబిలిటీ అనేది రాదు. సో మీరు ఖచ్చితంగా ఏ మైనింగ్ బాట్లో మీరు మైనింగ్ చేసినా కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే వ్యాలెట్ అనే దాన్ని కనెక్ట్ చేసామా లేదా అనేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ
కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ వ్యాలెట్ యొక్క టాన్ స్పేస్ బీటా దానికి మన మైనింగ్ బాట్ అనేది కనెక్షన్ అనేది అయిపోతుంది అనమాట. సో మీరు కావాలి అంటే ఇక్కడ మళ్ళీ ఇంటూ మార్క్ కొట్టి క్లోజ్ చేసేసి వేరే అదర్ టాన్ కీపర్ లేకపోతే అదర్ వ్యాలెట్స్ మై టాన్ వ్యాలెట్ ఈ విధంగా దేంతోనైనా కానీ మీరు కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్. మీకు విత్డ్రాల్ యొక్క ఎలిజిబిలిటీ ఎలా ఉండబోతుంది, దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు, తర్వాత ఆ ఎలిజిబిలిటీ పెంచుకోవాలంటే ఏ టాస్కులు కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసాం. మీకు టోటల్గా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.